సహజ మార్గం వివేకవంతమైన సమతౌల్య జీవితాన్ని గడుపు అని చెబుతోంది. యూరోపియనుగానో భారతీయుడుగానో జీవించమని బోధించడం లేదు. ప్రకృతితో సారూప్యత కలిగి జీవించు అని బోధిస్తోంది. ఇది అందరికీ వర్తించే విషయం. ప్రకృతి సరళత అందరికీ సమానమే. సామాన్య జీవనం అంటే కష్టాలకు లోనవ్వాలని కాదు, అలాగని సుఖానికి అలవాటు పడాలని కాదు. సామాన్య జీవితం అంటే మన అవసరాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం అని అర్థం. అవసరాలను పెంచుకోవడం క్లిష్ట జీవన విధానం. సరళ జీవనంలో మన అవసరాలు అతి తక్కువగా ఉంటాయి. అందువల్ల మన వైఖరులు, అవసరాలు అతి సరళంగా ఉండేట్లు జీవిస్తూ మనోసాధనా పద్ధతిని కూడా సరళంగానే పాటించాలి. ప్రతి విషయాన్ని క్లిష్టతరం చేసుకోవడం అనేది మన అందరిలో ఉండే లోపం. సరళమైన దానికన్నా క్లిష్టంగా ఉన్న విషయాలు గొప్పవిగా కనిపిస్తాయి.